ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పరిచయం చేసిన ఘనత వైసీపీ అధినేత జగన్కు దక్కుతుంది. 2017లో జరిగిన పార్టీ ప్లీనరీలో తొలిసారి పీకే ప్రత్యక్షమయ్యారు. జగన్ ఆయన్ను ఆప్యాయంగా పరిచయం చేస్తూ మన కుటుంబ సభ్యుడు అంటూ క్యాడర్కి, లీడర్కి ప్రాజెక్ట్ చేశారు. అప్పటి నుంచి పీకే వైసీపీలో కీలక వ్యక్తిగా మారిపోయారు. ఆయన సూచనలు, వ్యూహాలతో పార్టీ ముందుకు సాగింది. 2017 నవంబర్ 6న జగన్ ప్రారంభించిన పాదయాత్ర వెనుక ఉన్న అసలైన కర్త, కర్మ, క్రియ పీకే అనే చెప్పొచ్చు. జగన్ ఏ టాపిక్పై మాట్లాడాలి, ప్రజలను ఎలా ఆకర్షించాలి, అధికార పార్టీపై ఎలాంటి విమర్శలు చేయాలి అన్నీ పీకే సూచనల ప్రకారమే జరిగాయి. ప్రజల్లో ఆకర్షణ కలిగించే విధంగా అనేక కార్యక్రమాలు రూపుదిద్దారు. ఆయన వ్యూహాలతో 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. అయితే ఉచిత హామీలు ఆంధ్రప్రదేశ్పై పెనుభారంగా మారుతాయన్న విషయం తెలిసిన పీకే సలహాలతోనే వైసీపీ భారీ హామీలు గుప్పించింది. అవి అమలు చేయాల్సిన అవసరం ఏర్పడడంతో అప్పుల మీద అప్పులు చేస్తూ సంక్షేమాన్ని గట్టిగా అమలు చేయడం అభివృద్ధిని వెనక్కి నెట్టింది. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఫలితాలతో పీకే వ్యూహాల ప్రభావం తగ్గినట్టు కనిపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్, పీకే మధ్య సంబంధాలు దూరమయ్యాయని, ఇక ఆయన సేవలు అందించలేదని చెప్తారు. అయితే పీకే శిష్యుడు రిషి నేతృత్వంలోని ఐపాక్ టీం మద్దతుగా ఉండినా వారి వ్యూహాలు వైసీపీకి అనుకూలంగా లేకపోయాయని అనేక విమర్శలొచ్చాయి. ఇటీవల పీకే తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్తో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. జగన్ స్వభావం, ఆయన పనితీరును దగ్గరుండి గమనించిన పీకే లోకేష్కు జాగ్రత్త అంటూ సూచన ఇచ్చినట్టు ప్రచారమైతే సాగుతోంది. ఏమాత్రం అవకాశం దొరికినా జగన్ మళ్లీ తిరిగి రావడానికి ప్రయత్నిస్తారని ఆయన చెప్పినట్టు కూడా వార్తలొస్తున్నాయి. 8 నెలల కూటమి పాలనపై పీకే స్వయంగా ఒక నివేదిక తయారు చేసి లోకేష్కు అందించినట్టు కూడా సమాచారం. ఈ నివేదికలో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో, వైసీపీ బలహీనతలను ఎలా ఎదుర్కోవాలో వివరించినట్టు తెలుస్తోంది. జగన్ను తక్కువ అంచనా వేయకూడదని, పాలనలో లోపాలను త్వరగా సరిదిద్దుకోవాలని సూచించినట్టు సమాచారం. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి కొంతవరకు మొదలైందని, హామీల అమలు ద్వారానే ప్రభుత్వం నిలబడగలదని పీకే అభిప్రాయపడినట్టు చెప్తున్నారు. వైసీపీని రాజకీయంగా పూర్తిగా కట్టడి చేసే వ్యూహాలను కూడా నివేదికలో వివరించినట్టు తెలుస్తోంది. మొత్తానికి పీకే సూచనలు కూటమికి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి. కానీ జగన్ను లైట్ తీసుకోవద్దని మాత్రం ఆయన స్పష్టంగా హెచ్చరించినట్టు ప్రచారమైతే సాగుతోంది. సీనియర్ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆయన అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు పూర్తిగా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగకపోవచ్చని, ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబు స్థానంలో ఆయన కుమారుడు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. దివాకర్ రెడ్డి గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు రాజకీయాల గురించి తన విశ్లేషణలు పంచుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ హయాంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతపురం జిల్లాలో టీడీపీ బలోపేతానికి జేసీ కుటుంబం ఎంతగానో కృషి చేసింది. ప్రస్తుతం ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. ఆయన కుమారుడు అలాగే వీరి మేనల్లుడు దీపక్ రెడ్డి సీడాప్ చైర్మన్ పదవిని నిర్వహిస్తున్నారు. ఆయన తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. దివాకర్ రెడ్డి చంద్రబాబు త్వరలోనే జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారతారని చెప్పారు. ఇది చంద్రబాబు బలవంతంగా పదవి వదలడం కాదని, దేశ రాజకీయాల్లో ఆయన నైపుణ్యానికి అవసరమని తెలిపారు. ఇక డిప్యూటీ సీఎం పదవిపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. పవన్ కళ్యాణ్ గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని, ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి అంచనాలు వేయడం తన వల్ల కాదన్నారు. ఇక ఇప్పుడు సీనియర్ నేత దివాకర్ రెడ్డి కూడా అదే అభిప్రాయాన్ని పంచుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చంద్రబాబు తన తర్వాత ముఖ్యమంత్రిగా లోకేష్ను ప్రవేశపెడతారనే ఊహాగానాలకు ఇది బలంగా మారింది. అయితే చంద్రబాబు నిజంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతారా, లేక 5 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగుతారా అనే ప్రశ్నలు ఇంకా అనిశ్చితంగానే ఉన్నాయి. దీనిపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు భాష భారతదేశంలో ప్రాచీనమైన భాషల్లో ఒకటి. దేశ భాషలందు తెలుగు లెస్స అనే మాట చెప్పిన రాయలు వారి కాలంలోనే ఈ భాష విశేషంగా వృద్ధి చెందింది. అయితే కాలక్రమంలో ఆంగ్ల ప్రభావం పెరిగిపోయి తెలుగు వెనుకబడిందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు భాషకు మరింత గౌరవం రావాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం మొట్టమొదటి తెలుగు జీవో విడుదల కాగా
ఈ నిర్ణయంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తెలుగు భాషపై మరింత ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వివాదాస్పదంగా కూడా మారింది. ఇది తెలుగు భాష భవిష్యత్తుపై ప్రాముఖ్యత కోల్పోయేలా చేస్తుందని అప్పట్లో అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాను అధికారంలోకి వస్తే మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తానని, ప్రభుత్వ జీవోలను కూడా తెలుగులోనే విడుదల చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన హామీని నెరవేర్చారు. తొలిసారిగా తెలుగులో జీవో విడుదల కావడంతో భాషాభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు భాష పరిరక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువవుతుందని భావిస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వ ఉత్తర్వులు బయటపడకుండా గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపణలొచ్చాయి. ప్రజలు వాటిని పూర్తిగా తెలుసుకునే అవకాశం లేకపోయిందని విమర్శలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రతి జీవోని పబ్లిక్ డొమైన్స్లో ఉంచాలని నిర్ణయించింది. ఇది ప్రజాస్వామ్యానికి అనుకూలంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.